ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. రెండు తెలుగు రాష్ట్రాలు, భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ గణేశుడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఎప్పుడు గణేష్ నవరాత్రులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఖచ్చితంగా వెళ్ళి హైదరాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేష్ దర్శనం చేసుకుంటుంటారు. ఇక్కడ వాళ్లే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవటం ఆనవాయితీగా ఉంటుంది. ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఒక థీమ్ని తీసుకొని గణేష్ని తయారు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మనం చూడొచ్చు, శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని తయారు చేశారు. దాంతోపాటు ఏంటంటే ఎప్పుడు ప్రతి ఏడాది కూడా స్వామివారికి ఇరువైపులా ఏదో ఒక థీమ్ తీసుకుంటారు. అప్పుడు కూడా ఈసారి ఒకవైపుకి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని, ఇంకోవైపు గజ్జల అమ్మవారిని ఇద్దరిని తీసుకుని పెట్టారు. మొత్తం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. రాజకుమార్ అని చెప్పేసి ఆయన నిర్వాహకులు, ఆయన అడిగి తెలుసుకుందాం. అలాగే ₹1,00,00,000 దగ్గర ఖర్చు అవుతుందని అంటున్నారు ఈ సంవత్సరం. నెక్స్ట్ 60 నుంచి 70 అడుగుల మధ్యలో సుమారుగా 68, 69 అడుగులు ఎత్తైనటువంటి విగ్రహం. ఇంత ఎత్తైన విగ్రహం ఎక్కడా కూడా ఉండదు అసలు, కేవలం ఖైరతాబాద్కు మాత్రమే అది స్పెషల్. ఒక్కసారి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. అలాగే ఇది 1952లో ఏమో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఎలా విగ్రహాలు, ఏ రకమైనటువంటి విగ్రహాలని ఇక్కడ అంటే ఎలాంటి థీమ్స్ తోటి ప్రతిష్ఠించారు, ప్రతి సంవత్సరం ఎలా పూజలు చేస్తున్నారో కూడా మనం అడిగి తెలుసుకుందాం. రాజ్కుమార్ గారు, ఈ సంవత్సరం మన ఖైరతాబాద్ గణేశుడిని ఎన్ని అడుగుల ఎత్తులో పెడుతున్నారు, అలాగే ఈ సంవత్సరం థీమ్ ఏం తీసుకున్నారు? ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా పేరున్నటువంటి గొప్ప దేవుడు. సో అలాంటి దేవుడికి ఈ సంవత్సరం మీరు ఏం చేయబోతున్నారు మొత్తం చెప్పండి. ఈ వినాయకుని ఎత్తు 69 అడుగుల అంటే 60 అడుగుల పైన ఉంటుంది. మరి ఇంతకుముందే చెప్పారు, ఈ వినాయకునికి భారతదేశం కాదు ప్రపంచం మొత్తం పేరుందని. సో కాబట్టి ఆపరేషన్ సింధూర్ తర్వాత మన భారత ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా శాంతియుతంగా ఉండాలి, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఎంచుకున్నాము. మహాశక్తి వినాయకుడు మరి ఒకవైపు వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారు, మరోవైపు గజ్జలమ్మవారు. ఈ గజ్జలమ్మవారు ప్రత్యేకత ఏంటంటే వినాయకుని పెట్టే బిల్డింగ్లో ఈ అమ్మవారు కూడా ఉండే. మా పెద్దనాన్న గారు శంకరయ్య గారు ఏం చేశారంటే ఈ అమ్మవారికి గుడి కడదామనే ఉద్దేశంతో ఈ అమ్మవారిని పక్కకు ఒక ప్లేస్లో ప్రతిష్ఠించి గుడి కట్టడం అనుకున్నారు. అది అన్కంప్లీట్ ఉంది. ఆ అమ్మవారు అమ్మ గజ్జలమ్మవారు. అదేవిధంగా పురి జగన్నాథ స్వామి, ఇంకో వారి టీం అనమాట సుభద్రాదేవి గారు, బలరాముడు, సుదర్శనుడు. ఇంకోవైపు శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని ఈ సంవత్సరం భక్తులకు దర్శనమైపోతా ఉన్నారన్నమాట. చాలా ఏంటంటే 70 సంవత్సరాలతో గజ్జలమ్మవారు ఖైరతాబాద్లో వచ్చి వెలిచారు. మరి అదేవిధంగా మరి వాసవి కన్యక పరమేశ్వరుడు ఒరిస్సా కూడా వెళ్ళి అందరు చూడలేరు కాబట్టి మనము పురి జగన్నాథుని కూడా ఇక్కడ తీయడం జరిగిందన్నమాట. చాలామంది ఆ విగ్రహాలు కూడా చూస్తే చాలా అందంగా రెడీ అయ్యాయి విగ్రహాలు కూడా. ఈ సంవత్సరం దాదాపు ఈ సంవత్సరము 82 రోజుల సమయం పట్టింది. మరొక 2 డేస్లో పెయింట్ అయిపోతుంది. 82 రోజులు సమయం పట్టింది. మరి మనం సండే రోజు కూడా ఆగమన్ అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఖైరతాబాద్ యువకులు అందరూ లేదు మేము ఆగమన్ చేయాలి అనే టైప్లో అంటూ ఉన్నారు. వారి మాట మన్నించి ఖచ్చితంగా చేయాలి. లాస్ట్ ఇయర్ కూడా చేయబోతా ఉన్నాం అన్నమాట. లడ్డు ఏంటంటే తావేశం నుంచి మేము లడ్డు కూడా కొన్ని చిన్న లడ్డు వస్తుంది, పెద్ద లడ్డు వస్తే పంచడం కష్టమవుతుంది కాబట్టి మేమే వద్దని చెప్పాము. బట్ చిన్న లడ్డు చాలా వస్తున్నాయి. మనము వచ్చే ఆ లడ్డు కూడా భక్తులకి పంపిణీ చేయాలనేది ఆలోచన. చూడండి, సుమారు 4 నుంచి 5 రాష్ట్రాల ఆర్టిస్టులు వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మరి అదేవిధంగా తమిళనాడు సంబంధించిన మూర్తి గారు, ఒరిస్సా సంబంధించిన జోగారావు గారు, మన మెయిన్ శిల్పి మాత్రం రాజేందర్ గారు, దాంతోపాటు సందీప్ రాజ్ గారు, గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు మరి దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు జరగడం జరుగుతుంది అనమాట. అదే పురికి సంబంధించిన పురి జగన్నాథుడు, సుభద్రాదేవి, బలరాముడు, దాంతోపాటు సుదర్శనుడు, ఈ థీమ్ అనమాట. అక్కడ పురి జగన్నాథ్ థీమ్ అనమాట. అది ఇంకోవైపు వచ్చేసి ఈ రైట్ సైడ్లో వచ్చి వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారు, కాళ్ళ దగ్గర పురి జగన్నాథుడు వచ్చి శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి విష్ణుమూర్తి రూపము అవతారమైన. మేము 6వ తేదీ 11వ రోజు వస్తుంది, మనది 6వ తేదీ అవుతుంది. చాలా మంది ప్రజలు చాలా కన్ఫ్యూజ్లు ఉన్నారు. 7వ తేదీ చంద్రగ్రహణం వేసింది, ముందు రోజు నిమజ్జనం చేయొచ్చా లేదని. 7వ తేదీ 12:30 గ్రహణం అనేది దాని ఎఫెక్ట్ అని ఉంటుంది. గ్రహణం మాత్రం 7 గంటలకు వస్తున్నది. మధ్యాహ్నం టైంలో 7 గంటలకు ఏదో పంతులు గారు చెప్పిన విధంగా 7 గంటల తర్వాత గ్రహణం అనేది దాని ఎఫెక్ట్ మాత్రం 12 గంటల నుంచి ఉంటుందని చెప్పారు. బట్ మనమైతే నిమజ్జనం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది లేదు.
మేము మధ్యాహ్నం 6వ తేదీ 1 గంట లోపల మేము నిమజ్జనం చేస్తాం. 1 గంట లోపు అయిపోతుంది. ప్రతి సంవత్సరం లేట్ అవుతూనే ఉంటుంది మనం అనుకున్న టైం కంటే, ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు రావటం వల్ల చాలా టైం పడుతూ ఉంటుంది ప్రతిసారి కూడా. ఈసారి ఏంటి పరిస్థితి? లేదు, ఎందుకంటే మనం ఇంతకుముందు ఎట్లుంటుందంటే మన వినాయక చవితి నెక్స్ట్ డే మనం వినాయకుని వేస్తుంది. కానీ ఒక 5-6 సంవత్సరాల నుంచి 1 to 2 మధ్యలో మనం వినాయకుని నిమజ్జనం చేస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే ఈ వినాయకుని అందరూ ఒక పర్టికులర్ టైంలో చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎట్లుంటే నిమజ్జనం ఎప్పుడైతే తెలియదు, ఏ పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా మధ్యాహ్నం 1 గంటల లోపల నిమజ్జనం చేయాలనేది ఒక ఆలోచన. ఈసారి ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు ₹1 కోటి పైన ఖర్చు అయింది. ఇంకా ఉన్నది ఖర్చు గిట్ట ఉన్నది. దీనిలో 70% అనేది ఆర్టిస్టుల కాస్ట్ వెళ్తుంది. చాలా నిపుణమైనటువంటి కాస్ట్. వాళ్ళు ఒక్కరోజు పనిచేస్తే 2 రోజులు పరిచయం కాస్ట్ అవుతుంది అనమాట. మేము వెల్డర్లకు 20 లక్షల రూపాయలు దాకా ఇచ్చాము వెల్డర్లకు. మళ్ళీ తమిళనాడు వాళ్ళకు 15 లక్షలు అవుతుంది, కార్పెంటర్లకు ఒక 15 లక్షలు అవుతుంది. వాళ్ళదే మాకు కాస్టింగ్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. స్టీల్కి ఒక 20 లక్షల దాకా అయింది. మేజర్గా ఏంటంటే ఈ ₹1 కూడా 80% వీళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏంటంటే గణేషుని ఎక్కడ కాంప్రమైజ్ కాము. నార్మల్లీ మా నాన్నగారు చేసినప్పుడు ఏంటంటే వినాయకుని పెట్టాడు, వినాయకుని 2 విగ్రహాలు పక్కగా యాడ్ చేశాడు, దాని తర్వాత 2 విగ్రహాలు యాడ్ చేశాడు. ఆయన ఏంటంటే ఆలోచన వినాయకుడు సుందరంగా కనిపించాలి. ఇంకో విషయం ఏంటంటే ఇది ఏదో లీడరు పొలిటికల్ ఏం లేనే లేదు. ఇక్కడ వచ్చే భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్లే ఇంత సుందరమైన విగ్రహాలు అవుతున్నాయి. దాని తగ్గట్టు వినాయకుడు దానికి ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు, దాని తగ్గట్టు అమౌంట్ కూడా వచ్చేస్తూనే ఉంటుంది. చూసుకుంటాడు ఆయన. ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? ఇప్పుడు వరుసగా ఇయర్ అడుగు పెంచుకుంటూ వచ్చారు కదా, మధ్యలో తగ్గించారు కదండి? లేదండి, కంటిన్యూ పెరుగుతుంది. 1954లో మొదలుపెట్టిన వినాయకుడు 2014లో 60 అడుగులైంది. వినాయకుడిని షష్ఠి పూర్తి చేసినప్పుడు ఎత్తు తగ్గిస్తామని చెప్పాము. ఎందుకంటే ఎత్తు పెంచితే వెడల్పు పెంచాలి. సో మనకున్న రోడ్ ఫెసిలిటీ లేదు కాబట్టి 60 అడుగుల తర్వాత 2024లో 70 అడుగులు చేశాం. 70 అడుగులు చేసినప్పుడు ఏంటంటే 70 అడుగులు 70 ముఖాలు సప్తముఖ మహాశక్తి వినాయకుడిని ఏర్పాటు చేశాము. రాహు కేతువు, శివపార్వతుల కళ్యాణము, శ్రీనివాస కళ్యాణము, బాలరాముని లాస్టం ఏర్పాటు చేశాం. మరి ఈ సంవత్సరం ఏంటంటే ప్రజలందరూ ప్రపంచ ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే మనం తీసుకునే డిజైన్ అంత సెట్ అవుతుంది అనమాట. తగ్గించడం అనేది కాదు, కానీ తీసుకునే డిజైన్. అందుకే నేను అన్నాను సుమారు 60 అడుగుల పైన ఉంటుంది అని చెప్పాను అనమాట. 69 కానీ 69 అవుతుంది, మొత్తానికి అయితే 69 అడుగులు అవుతుంది అనమాట. లేదు, ఇది స్టెబుల్ హైట్ ఉంటుందండి. 60 అడుగుల లోపలనే అంతే స్టెబుల్ హైటే ఉంటుంది. 60 అడుగుల పైన ఉంటుంది, స్టేబుల్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.